ఎస్ఎల్బీసీ దగ్గర 50వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 6 కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తో మట్టిని తరలిస్తున్నారు. ఊట నీటిని బయటకు తరలిస్తున్నారు. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ దగ్గర 50వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 6 కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తోంది. కన్వేయర్ బెల్ట్తో మట్టిని తరలిస్తున్నారు. ఊట నీటిని బయటికి పంపిస్తున్నారు. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, 50వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ ప్రమాదం వద్ద గల్లంతైన 6 మంది కోసం ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ 50 రోజుకు చేరుకుంది. ఎస్ఎల్బీసీ వద్ద నిరంతరంగా 12 బృందాలు, దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి 12 బృందాలతో కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల్లో చిక్కున్న వారి 6 కోసం ఇప్పటికైతే పూర్తి స్థాయిలో నిరంతరంగా ఈ 12 బృందాలు కూడా శ్రమిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం పూర్తి స్థాయిలో వెలుగు చూడడం లేదు. ఇప్పటికే 2 మాత్రమే మృతదేహాలు వెలికి తీయడం జరిగింది. మరో 6 కోసం నిరంతరంగా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి మాత్రం లభించడం లేదు. అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా టెండర్ లోపల ఉన్నటువంటి మట్టిని బయటికి తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఒక ఈ ప్రమాద ఘటన వరకు లోకో ట్రైన్ వెళ్లడం, అలాగే లోకో ట్రైన్ ట్రాక్ ను పునరుద్ధరించడంతో పాటు ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో ప్రమాద ఘటన వద్ద కూడా చేరుకున్న పునరుద్ధరించిన నేపథ్యంలో మట్టి తరలింపు వేగవంతం కొనసాగుతుంది. కాకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ నిరంతరంగా వాటర్ వస్తున్న నేపథ్యంలో డీవాటరింగ్ చేయడం చాలా కష్టంగా మారిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు పెద్ద మోటార్లతో కూడా భారీగా నీటిని బయటకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క 5 జేసీబీలతో కూడా మట్టిని తవ్వుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు. దీంతో పాటు గత 50 రోజులుగా ఈ రోజు 50 రోజులు చేరుకుంది. 50 రోజులు కూడా పూర్తి స్థాయిలో 12 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నప్పటికీ కూడా మిగతా 6 మంది కోసం పూర్తి లభించకపోవడంతో పూర్తి స్థాయిలో ఇంకా మరో 5-6 రోజులు కూడా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మట్టితో కూడా పెద్ద కష్టసాధ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికీ మరో 5 మీటర్ల మేర పెరిగిపోయిన మట్టిని తొలగించడం కోసం అయితే పూరా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 3 షిఫ్టుల్లో 12 బృందాలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దాదాపు 600 మంది నిరంతరంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మిగతా ఈ 6 మంది మృతదేహాలు కావచ్చు, 6 మంది సాక్షులు లభించడం మాత్రం చాలా ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఈ సహాయక చర్యలను మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సంఘటన స్థలాన్ని వద్ద నుండి ప్రత్యేక అధికారి శివశంకర్ కూడా నిరంతరం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ సహాయక చర్యలు పూర్తి ముందుకు సాగేందుకు కూడా ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 50 రోజులు గడిచినప్పటికీ 6 మంది పట్ల కూడా ఇంకా బృందాలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శిలా. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.